నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 3 BHK ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చి న్యూ కాలనీ. ప్రజెంట్ ఫ్లాట్లతో పోలిస్తే ఒక 1600-1500 ఫ్లాట్ ఎంత ఉంటుందో అంత బిగ్ సైజులో మనకి హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ కిచెన్ కానీ రావడం జరిగింది. హాల్లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకి టీవీ యూనిట్ వచ్చింది వుడ్ వర్క్తో. ప్రైమ్ లొకేషను న్యూ కాలనీ. అంటే డాక్యుమెంట్లో అయితే 1260+75 గజాలు అయితే కార్ కోసం ఉంటుంది. కాస్త ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. వెరీ లార్జ్ స్కేల్ అయితే మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది. స్ట్రైట్గా చిన్న కబోర్డ్ వర్క్ అయితే కనిపించింది. కార్ పార్కింగ్ ఉంటుందండి, లిఫ్ట్ ఉంటుందండి. వెరీ బిగ్ సైజులో అయితే ఈ బెడ్రూమ్ కనిపిస్తుంది. రైట్ సైడ్లో మనకి వెంటిలేషన్ వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. ఓల్డ్ మోడల్ కాబట్టి అన్ని బాత్రూమ్స్ కూడా వెరీ బిగ్ సైజులో కనిపిస్తున్నాయి. ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ హాల్లోకి వచ్చేసిన తర్వాత హాల్లో కూడా రైట్ సైడ్ ఎక్కువ వెంటిలేషన్ వచ్చింది. సెట్ బ్యాక్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి. హాల్లో స్ట్రైట్గా మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ వెంటిలేషన్ వచ్చింది, స్ట్రైట్గా వెంటిలేషన్ వచ్చింది. లక్కీగా ఈ ఫ్లాట్కి అయితే రోడ్డు వైపు బాల్కనీ వచ్చిందండి. కిచెన్ వైపు నుంచి వెంటిలేషన్ కూడా రోడ్డు వైపు వచ్చింది, రైట్ సైడ్ వచ్చింది. మనకి ఇది ఒక బెడ్రూమ్ వస్తుందండి. ఈ బెడ్రూమ్స్ కూడా సఫిషియెంట్ కనిపిస్తుంది. వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. వెంటిలేషన్తో పాటు ఒక చిన్న బాల్కనీ కూడా వచ్చిందండి. రైట్ సైడ్ కార్నర్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా బిగ్ సైజ్ అని చెప్పచ్చు. ఒకటి ఇండియన్ మోడల్ తీసుకున్నారు. ఇది ఓల్డ్ ఫ్లాట్ కాబట్టి కొంచెం మార్పులు చేసుకుంటే ఎక్సలెంట్గా తయారవుతుంది. బిల్డింగ్ క్వాలిటీ అయితే హై క్లాస్ అని చెప్పచ్చు. ఎక్కడ కూడా పగుళ్ళు కానీ అటువంటి ఏమీ లేకుండా క్వాలిటీ అయితే కనిపిస్తుంది. స్విచ్ బోర్డులు కానీ కొన్ని డోర్స్ కానీ కమోడ్స్ కానీ బాత్రూంలో అవి మార్చుకుంటే మనకి కొత్త ఫ్లాట్ కన్నా ఎక్సలెంట్గా మనకి పెద్ద ఫ్లాట్ వస్తుంది తక్కువ బడ్జెట్లో. ఇది కిచెన్కి వెళ్ళే దారిలో మనకి హ్యాండ్ వాష్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఎక్కువ స్పేస్ ఉంది. కిచెన్ దారిలో ఆర్చ్ మోడల్ అయితే పైన డిజైన్ ఇచ్చారు. వాస్తు ప్రకారం ఈస్ట్ వైపు ఫేసింగ్తో వంట చేయాలి కాబట్టి ఎల్ షేప్లో కనిపిస్తుంది. అక్కడ ఈస్ట్ ఫేసింగ్తో వంట చేయడానికి అవకాశం అయితే ప్రొవైడ్ చేశారు. కిచెన్ స్పేసెస్గా ఉందండి. వుడ్ వర్క్ కూడా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. బాల్కనీ వైపు అయితే మనకి కిటికీలు ఇచ్చారు, అదేవిధంగా డోర్ ఇచ్చారు. ఇదంతా మనకి కిచెన్లో ఉన్న వుడ్ వర్క్ అండి. ప్రజెంట్ ఫ్లాట్లతో పోలిస్తే 1600-1700 ఎస్ఎఫ్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే కామన్ ఏరియా ప్రజెంట్ ఫ్లాట్లు అయితే ఎక్కువ తీస్తారు. పాత మోడల్ అయితే ఆల్మోస్ట్ కామన్ ఏరియా చాలా చిన్నది ఉంటుంది. ఇది మనకి ఫ్రంట్ ఎలివేషన్ వైపు ఉన్న అర్ధచందాకారంలో ఉన్న బాల్కనీ అండి. రోడ్ ఫేసింగ్తో బాల్కనీ రావడం అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. వెరీ లార్జ్ స్కేల్లో ఉన్న హాలు, బెడ్రూమ్స్, కిచెను, ఫ్రంట్ ఎలివేషన్ వైపు అయితే బాల్కనీ. ఫ్లాట్ అయితే ఓల్డ్దే కానీ ఎక్సలెంట్గా అయితే క్వాలిటీ కూడా కనిపిస్తుంది. స్పేసెస్కి అయితే అనిపించిందండి. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.